హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను పగిడేరు గ్రామంకి వచ్చాను. ఎన్ని రోజుల నుంచో వద్దాం అనుకుంటున్నాను, కానీ ఇప్పటికీ కుదిరింది. తెలంగాణలోనే ఒక అద్భుతమైన గ్రామం అండి ఇది. ఇక్కడ వేడి నీటి ఊటలు ఉంటాయి. ఈ గ్రామంలోకి ఎంటర్ కాగానే ఫస్ట్ వేడి నీటి ఊట ఇదేనండి. ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడే జియోథర్మల్ ప్లాంట్ ఉంటుంది. దానికన్నా కొంచెం ముందుకెళ్తే పొలాల మధ్యలో కూడా ఒకటి వేడి నీటి ఊట ఉంటుంది. ఎటువంటి కరెంటు మోటార్ సహాయం లేకుండానే ఇలా వేడి నీళ్ళు బయటికి ఉబికి వస్తూ ఉంటాయి. ఒకరోజు 2 రోజులు కాదండి, ఈ వేడి నీళ్ళు 40 ఏళ్ళ నుంచి ఇలానే వస్తూ ఉన్నాయి. సింగరేణి సంస్థ ఇక్కడ టెస్టింగ్ కోసం అనేసి బోర్వెల్స్ దాదాపుగా 1 కిలోమీటర్ లోతుకి వేశారు. అప్పుడు వేడి నీరు బయటికి రావడం జరిగింది. ఈ వేడి నీరు 55 డిగ్రీ సెల్సియస్ నుంచి 60 డిగ్రీ సెల్సియస్ వరకు వస్తుండటంతో సింగరేణి సంస్థ జియోథర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది. ఈ గ్రామంలో ఎక్కడ బోరు వేసినా వేడి నీళ్ళే వస్తాయి. ఇక్కడ దేశంలోనే ఫస్ట్ జియోథర్మల్ ప్లాంటు. అక్కడ ఉన్న ఇంజనీర్ గారిని రిక్వెస్ట్ చేయడం వల్ల ప్లాంట్ గురించి కొంత వివరించారు. మనుగురు మండలం పగడేరు గ్రామంలో ఉంది. ఇది జియోథర్మల్ పవర్ ప్లాంట్. బేసికల్లీ జియోథర్మల్ మీన్స్ వేడిలో నుంచి భూమిలో నుంచి వేడి వాటర్ వస్తాయి మనకు బయటికి. ఆ వేడి వాటర్ తోటి మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు. అది ఎలాగనంటే ఇప్పుడు సపోజ్గా ఈ వేడి నీళ్ళతోటి ఇంకొక ఫ్లూయిడ్ని హీట్ చేస్తాం. హీట్ చేసి దాన్ని వేపర్ లాగా కన్వర్ట్ చేస్తాము, గ్యాస్ లాగా కన్వర్ట్ చేస్తాము. సో ఆ గ్యాస్ తోటి మనం టర్బైన్ రన్ చేస్తాము. టర్బైన్ రన్ అయిన తర్వాత ఏదైతే ఆ గ్యాస్ ఉందో ఆ గ్యాస్ని మళ్ళీ లిక్విడ్ స్టేజ్లో తీసుకొస్తాం. కూల్ చేసి మళ్ళీ లిక్విడ్ స్టేజ్లో తీసుకొస్తాం. ఆ కూల్ అయిన లిక్విడ్ని మళ్ళీ వాడుకుంటాం ప్లాంట్లో. సో మళ్ళీ గ్యాస్ లాగా మారుస్తాము, పని చేసుకుంటాము, మళ్ళీ దాన్ని గ్యాస్ లాగా మార్చుకుంటాము, గ్యాస్ని మళ్ళీ లిక్విడ్ లాగా మార్చుకుంటాం, మళ్ళీ స్టోర్ చేసుకుంటాం, మళ్ళీ పంపు చేస్తాం. అలా ఆ ఫ్లూయిడ్ తిరుగుతూనే ఉంటుంది. కానీ వాటర్ మాత్రం దాన్ని వేడి చేసి మళ్ళీ వాటర్ మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఏ రకంగా ప్రాబ్లం ఉండదు, ఇటు ఫ్లూయిడ్ ప్రాబ్లం ఉండదు. సో రెండు వైపులా మనకు బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి జియోథర్మల్ పవర్ ప్లాంట్ బేసికల్లీ మన ఇండియాస్ ఫస్ట్ ప్లాంట్ ఇది. దీన్ని ఇప్పుడు ఒక 20 కిలోవాట్ కెపాసిటీతో తీసుకున్నాము. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇస్ కంప్లీటెడ్ రైట్ నౌ. ఇప్పుడు నెక్స్ట్ ట్రయలింగ్ లో ఉందండి ప్లాంట్. ఇప్పుడు ఇక్కడ 68 డిగ్రీ సెల్సియస్ తోటి వాటర్ వస్తున్నాయి బయట విత్ హెల్ప్ లైక్. ఇప్పుడు ఈ బోర్వెల్ వచ్చేసి కిలోమీటర్ ఉందండి కింద. ఆ కిలోమీటర్ నుంచి మనం ఏ మోటార్ కానీ ఏ పంపు వాడట్లేదు, వాటంతటా అవే బయటకు వస్తున్నాయి. సో ఆ వాటర్ని మనం ప్లాంట్లో యూజ్ చేసుకోవచ్చు అని ఇలా జియోథర్మల్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ. 100 చెప్పుకోవాలి. థ్యాంక్ యూ. ఈ వేడి నీళ్ళని ఒక దగ్గర స్టోరేజ్ చేసి తర్వాత పొలాలకి మళ్లించడం జరుగుతుంది. అలా కొంచెం ముందు నడుచుకుంటూ వెళ్తే ఇంకోటి పొలాల మధ్యలో ఇంకో బోర్వెల్ ఉంటుంది. వేడి నీళ్ళే వస్తాయి. ఈ గ్రామంలో ఉన్న 200 ఎకరాల భూమిని ఇలా వచ్చే వేడి నీటితోనే సాగు చేసుకుంటున్నట్టుగా రైతులు చెప్తున్నారు. ఇలా వస్తున్న నీటిని ఒక దగ్గర స్టోరేజ్ చేసుకొని ఇలా కాలువ ద్వారా పొలాలకి ఈ నీటిని వాడుకుంటారు. ఇలా మంచి మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.